వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు ఏపీఎస్సీ విజయవంతంగా గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ కండక్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే అసలు ఈ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది, నెగిటివ్ మార్క్స్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, అసలు కేటగిరీ వైజ్గా కూడా ఎలా ఉండబోతుంది, జోన్ వైజ్గా కేటగిరీ వైజ్గా అని కూడా చాలా వరకు ఇప్పుడు ఒక యాంగ్జైటీ స్టార్ట్ అయింది. అఫ్కోర్స్ కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి మనకు అకాడమీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి సార్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ ఇప్పుడు చూస్తే ఎగ్జామ్ అయిపోయింది, దాదాపు ఒక 90% అటెండ్ అయినట్టు కూడా చెప్తూ ఉన్నారు ఏపీఎస్సీ. సో ఇప్పుడు ఏంటి అని అంటే అసలు కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, ప్లస్ కీ కూడా రిలీజ్ అయింది కాబట్టి మళ్ళీ అందులో ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి, ఇలాంటివి. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఒక కొత్త ప్రశ్నలు అనేది వేధిస్తూ ఉన్నాయి అభ్యర్థుల్ని. సో అసలు నిజంగా కట్ ఆఫ్ కొన్ని ఊహాగానాలు చూస్తే చాలా తక్కువ ఉంటుందని కొంతమంది అంటున్నారు, ఎక్కువ ఉంటుందని కొంతమంది అంటున్నారు. అసలు కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది సార్? సో యాక్చువల్గా గ్రూప్ 2 ఈ ఏపీఎస్సీ గ్రూప్ 2 కనుక చూస్తే లాస్ట్ 48 గంటలు చాలా ఉత్కంఠగా సాగింది. ఉంటుందా, ఉండదా, అవుతుందా, కాదా, అసలు రకరకాలుగా అయిన తర్వాత ఎట్టకేలకు ఎగ్జామ్ అయితే జరిగింది. ఈ ఎగ్జామ్ జరిగితే మనకు ఏపీఎస్సీ ఇచ్చిన డేటా ప్రకారం కనుక చూస్తే అరౌండ్ 92% ప్రజెంట్ అనేది జరిగింది, ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. సో సరే 8% అనేది ఎప్పుడు మిస్ అవుతాం. కొంతమంది నిజంగానే ఎగ్జామ్ ఉండదేమో అనుకొని సెంటర్కి వెళ్ళి ఎన్నిక వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అన్ని టౌన్లలో ఉండే కాబట్టి మొత్తానికైతే రాశాను. వాస్తవంగా చూస్తే ఇది మెయిన్స్ ఎగ్జామ్లో 2 పేపర్లను కనుక మీరు గమనిస్తే పేపర్లు కొంతమేరకు తేలిక ఉన్నది వాస్తవమే, మనం కాదనడానికైతే లేదు. అందులో బేసిక్స్ అడిగాడు, అందులో కోర్ ఎక్కువ టచ్ చేశాడు. ముఖ్యంగా మనం కనుక ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ పేపర్ను చూసినప్పుడు స్టూడెంట్స్ నుంచి ఒపీనియన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ని మేము బాగా ఎక్కువగా ప్రిపేర్ అయ్యాం, దానికంటే బేసిక్స్ బాగా అడిగాడు అనేది ఒకటి ఉండే. సో దీన్ని బట్టి ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే భవిష్యత్తులో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా బేసిక్స్ మీద పట్టు ఉండాలి. అదేవిధంగా అప్డేటెడ్ ఎప్పుడు ఇంపార్టెంటే. ఈసారి అడగలేదని నెక్స్ట్ టైం అప్డేటెడ్ చదవకుండా ఉండడం అనేది పొరపాటు. యూ షుడ్ గుడ్ ఎట్ బేసిక్స్, దెన్ దాని మీద మీరు ఎంతైనా అప్గ్రేడ్ అవ్వండి, అప్డేట్ చేసుకోండి, అదంతా ఓకే. ఇది ఒకటి. తర్వాత పేపర్ 1 లేదా 2 అనుకున్నది ఏదైతే మనం హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీని కనుక చూస్తే ఈ పేపర్ కూడా ఒక రకంగా తేలిగ్గానే ఉంది. ప్రత్యేకంగా నేను హిస్టరీ పేపర్ను పూర్తిగా గమనించాను. పాలిటీ పేపర్ను కూడా ఎక్స్పర్ట్స్ తోటి కానీ స్టూడెంట్స్తో కానీ నేను మాట్లాడిన తర్వాత ఈ పేపర్లో గతంలో ఒకప్పుడు ఏపీఎస్సీ పెట్టినప్పుడు 140s ఎట్లా సులభంగా రాగలిగారో అట్లనే ఉంది. అయితే అన్ని వస్తాయి అన్నది అందరికి కొంచెం క్వశ్చన్ మార్క్ కూడా ఉంది ఇక్కడ. ఎందుకు అంటే ఒకటి ఎగ్జామ్ ఉంటుందో లేదో అన్నది లాస్ట్ డే రోజు సరైన రివిజన్ ఎవరికి జరగలేదు. రెండవది అందరూ కూడా సైకలాజికల్ ప్రెషర్లోనే ఎగ్జామ్కి వెళ్ళారు. 3 నెగిటివ్ మార్కింగ్ ఒకటి ఉంది. దీన్ని బట్టి ఈ పేపర్లో 130 అటు ఇటుగా ఒక 2 మార్కులు ఉన్న వాళ్ళందరూ రేస్లోకి వచ్చినట్టే మనం భావించవచ్చు. ఇది ఒక 130 అనుకుంటే. అదేవిధంగా ఆ పేపర్ ఏదైతే ఉంటుందో మనకు ఏది ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉన్నదాన్ని కనుక మీరు పరిశీలిస్తే అందులో కూడా ఈ కట్ ఆఫ్లు ఈ నెగిటివ్ మార్కింగ్స్ తర్వాత వగైరాన్ని మనం తీసుకున్న తర్వాత అరౌండ్ ఒక 80-85 మధ్యలో ఉంటే చాలా బెస్ట్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ 130 + 85 అంటే 215 పైన ఉంటే మాత్రం ఎగ్జాక్ట్గా నేను కట్ ఆఫ్ అని చెప్పట్లేదు, ±2, 2, 3, 5 దాకా మ్యాక్సిమం తప్ప అంతకంటే తేడా ఉండదు. అంత ఉంటే మాత్రం డెఫినెట్గా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అప్పటికి కూడా 215 దాకా నేను చెప్పాను అంటే అరౌండ్ మోర్ దెన్ 60-70% ఉన్నట్టుగానే మనం భావించవచ్చు పర్సెంటేజ్ చూసినప్పుడు. సో ఈ మార్కులు అనేటివి మాత్రం మనని విజయం చేకూర్చడానికి ఉపయోగపడతాయి. చాలా వరకు ఏంటంటే స్ట్రైట్ అవేగా క్వశ్చన్ ఉన్నాయన్నది నిజమే, కానీ మనం ఆ ఎగ్జామ్ హాల్లో రాయడము బయట రాయడానికి తేడా కొంత ఉంటుంది. మరొకటి చెప్పుకునేది ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్లు వగైరా అన్నీ చూసినప్పుడు కూడా టెస్ట్ సిరీస్లో అడిగినంత కఠినంగా ఉండదు. ఎందుకు అంటే ఏ ఎగ్జామ్ పేపర్ అయినా ఒక సిస్టమ్ ఫాలో అవుతుంది. టోటల్ 100 క్వశ్చన్స్ని ఒక యూనిట్గా మనం తీసుకున్నప్పుడు 100లో ఒక 25-30 క్వశ్చన్స్ అనేటివి ఎవరైనా పెట్టేటట్లు ఉంటాయి. ఒక 25-30 మళ్ళొక బాగా చదివిన వాళ్ళు అబవ్ యావరేజ్, తర్వాత ఇంకొక 10-15 క్వశ్చన్స్ ఎక్స్ట్రాడినరీకి వెళ్తాం. లాస్ట్ 15% క్వశ్చన్స్ ఎవరు చేయలేరు లక్ అనేటట్లుంటాయి. మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ఎక్కువ టఫ్ ఉన్న 15 గురించి ఆలోచించి కింద ఉన్నాయని కూడా పోగొడుతున్నాం. ఇది అన్ని ఎగ్జామ్స్కు యూనివర్సల్ రూల్ అన్నట్టు. నాట్ ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏది రాసినా కూడా మీరు మోస్ట్ టఫెస్ట్ క్వశ్చన్కు ప్రయత్నం చేయొద్దు, మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్ పోకుండా చూసుకోండి. అది మళ్ళీ ఇక్కడ కూడా యూజ్ అయ్యే రూలే అని నేను చెప్తాను.
సో మీకు 215 220 మధ్యలో కనుక ఉంటే జాబ్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సరే, దాని మీద మళ్ళీ మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. లీగాలిటీలో ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అవన్నీ మనకు సంబంధించినవి, కానీ నాకు పరిజ్ఞానం కూడా దాని మీద లేదు కాబట్టి అంటే అంత విషయాలను గురించి నేను లోతుగా వెళ్ళాలనుకోవట్లేదు. బట్ ఎగ్జామ్ అనేది జరిగింది. మీకు 215 220 మధ్యలో ఉంటే జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని మాత్రం మనం చెప్పచ్చు.